నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మన కస్టమర్ అయితే ఒకసారి ఈ సారీ పైకి ఈ బ్లౌజ్ అయితే బయట వేరే పీస్ అయితే తెచ్చుకున్నారండి. దీనికి ఈ బ్లౌజ్ నేను బాడీ పార్ట్ అంతా కట్ చేసుకున్నాను. అయితే దీనికి బెల్ హ్యాండ్స్ ఇవ్వమని చెప్పిరండి. దీంట్లో 3 స్టెప్స్ పెట్టమని చెప్పిండ్రు. వస్తే రావో చూద్దాము. అయితే ఈ బెల్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసము కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క తిప్పలు పడతారు. మామూలుగా ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇట్లా రౌండ్ చేసేసుకొని అనేది కొంచెం తిప్పలు అయితే పడతారు. అయితే మీకు ఈజీ ప్రాసెస్లో మీకు ఇంట్లో ఉండే వస్తువులతోటే ఎలా కట్ చేసుకోవాలో మీకైతే చూపిద్దామని చెప్పేసి ఈజీగా, ఇది కూడా కరెక్ట్ కొలతలతోనే వస్తుందండి. ఈజీ ప్రాసెస్లో కరెక్ట్గా అంటే కరెక్ట్గా వచ్చేటట్టు మనమైతే చూసుకుందాము. టోటల్ రౌండ్ ఎట్లా మన సర్కిల్ ఎట్లా గీసుకోవాలనేది నేనైతే ఈ టిప్ అయితే యూజ్ చేస్తున్నానండి. 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. దాని లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకోమని చెప్పింది. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకోమని చెప్పింది. ఇది 6 ఇంచెస్ వరకు అని అంటే మనము ఇది రౌండ్ సర్కిల్ రావాలి కాబట్టి మనకి కరెక్ట్గా 12 ఉంది. ఈ సెంటర్ పాయింట్లో 6 వస్తుంది చూడండి, 12 ఉంది. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అని చెప్పి అనిపించింది నాకు. మీకు చూపించడానికి కోసం, ఈజీ ప్రాసెస్లో చూపించడం కోసం అయితే ఈ ప్లేట్ అయితే అందరి ఇళ్ళలోనైతే పళ్ళాలు ఉంటాయి కదా, పళ్ళెంతోనైతే ఇలా సర్కిల్ గీసేసుకోండి. దీనికంటే ఒక 1 ఇంచు తక్కువ ఉంది. నేను లెంత్ కూడా చూపిస్తాను మీకు. ఇది 11 ఇంచెస్. 3 స్టెప్స్ పెట్టమన్నారు కాబట్టి నేను మీకు అదే విధంగా చూపిస్తున్నాను. చూడండి, దీనికంటే ఇది తక్కువ ఉంది. ఇది యాస్టీజ్గా ఇలా పెట్టేసుకోండి. మనకు క్లాత్ వేస్ట్ కాకుండా ఏ విధంగా చేసుకుంటే ఎలా బాగుంటుంది అనేది చూసుకొని, క్లాత్ తక్కువ ఉంది కాబట్టి యాస్టీజ్గా నేను ఎలానైతే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ట్రై చేయండి. మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈజీగా ఉంటుందండి, ఫాస్ట్గా అయిపోతుంది పని. మనం చేసే పనిలా వర్తుందో లేదో చూసుకోండి. యాస్టీజ్గా మామూలుగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. దీనికి కూడా ఈ రౌండ్ కూడా ఇలానే గీసేసుకుంటే, నెక్స్ట్ వచ్చేది ఇక మనం దానికి తగ్గట్టుగా ఎంతవరకు తీసుకుంటే ఎంత బాగుంటుంది అనేది చెప్పేసి అనుకొని, అయితే ఇంకో చిన్న ప్లేట్ అయితే మనకు షాప్లో లేదండి. యాస్టీజ్గా దీంతో ఇదే విధంగా తీసుకుంటున్నాను. యాస్టీజ్గా ఇట్లే తీసుకుంటున్నాం ఎందుకు అనేది కాకుండా మీకు ఇది కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి దీన్ని ఎట్లా సెట్ చేసుకోవాలనేది. బెల్ హ్యాండ్స్ అనగానే అయ్యో ఇది ఎట్లా కటింగ్ క్లాత్ సరిపోతుందో లేదో అది అని చెప్పాను. మామూలుగా మార్కింగ్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కోన్ షేప్లో వేసేసుకొని కొంచెం తిప్పలు అయితే పడుతుంటాం కదా, అది ఒక్కొక్కసారి అయితే క్లాత్ సరిపోదు అట్లా మార్కింగ్ చేసుకుంటే. ఇట్లా అయితే ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందో లేదో చూసుకోవచ్చు. మిగిలిన వాటితోని మనం డోరీస్ కానీ ఇంకేదైనా బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడం కోసం జాయింట్స్ కానీ ఇది యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ అవుతుంది, ఇట్లా చూసేసుకొని మనం కటింగ్ చేసేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేనైతే ఈ పీస్లన్నీ కట్ చేస్తాను. ఇది మెయిన్ పెద్ద పార్ట్ అండి, ఇది పైన వచ్చే లేయరు. చెప్తలేనండి, పర్ఫెక్ట్ కొలతలతోటే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకైతే తెలియదు కదా. నాకు తెలియాలి అని అంటే మీరు లైక్ అయితే చేయండి. లైక్ ఎందుకు చేయమంటున్నాను అని అంటే, లైక్ చేయడం వల్ల మనకు యూట్యూబ్ అయితే ఎక్కువ మందికి ఈ వీడియోని అయితే సెండ్ చేయగలుగుతుందండి. అందు గురించి అని చెప్పేసి ఇప్పుడు మనకు ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా, వాళ్ళకి ఏదైనా అవసరం అనుకుంటే వాళ్ళు చూస్తారు కదా, వాళ్ళకు నచ్చితే వాళ్ళు కూడా ఎవరికైనా షేర్ చేయగలుగుతారు కదా. ఎవరైనా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ మీకు టైలరింగ్లో యూజ్ అయ్యేటి అయితే మీకు చూపిస్తూనే ఉంటానండి. ఈజీగా మళ్ళీ పర్ఫెక్ట్గా రావాలి ఏ కొలతలతో తీసుకున్నా కానీ. చూడండి, ఈ స్టెప్పును ఈ స్టెప్ మాత్రం ఈ లేయర్ మాత్రము సేమ్ వస్తుంది. అందు గురించి అని చెప్పేసి మనం కొంచెం తక్కువ తీసుకోవాలి కదా. ఒక 1 ఇంచ్ విడ్త్ తోటి లోపలికి మనం మార్కింగ్ చేసేసుకుంటే లేయర్ మాత్రం చిన్నగా వస్తుంది. మామూలుగా మనకు చిన్న ప్లేట్ లేదు కాబట్టి యాస్టీజ్గా ఒక 1 ఇంచ్ వరకు అయితే తగ్గించుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది.
చూడండి ఇది పీసెస్ కట్ చేసేసుకుంటే చిన్న లేయర్ కూడా వచ్చేసినట్టే. మరి మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకైతే తెలుస్తలేదు. అర్థం కాకపోతే ఎందుకు అర్థమవుతలేదు, ఎక్కడ అర్థమవుతలేదు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తేనే కదా మీకు నేను నెక్స్ట్ వీడియోకి నేను ఏ విధంగా వీడియో తీస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది కదా. చూడండి బెల్ హ్యాండ్స్ కటింగ్ అయితే టోటల్లో అయిపోయింది. నేను ఇప్పుడు వీటిపైన వేసి చూపిస్తాను చూడండి. యాస్టీజ్గా ఇలానే కట్ చేసుకోండి. ఇట్లా లేదు అని అంటే మామూలుగా టేప్తోని కొలతలు తీసుకుంటా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతానండి. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీరు టోటల్గా ఎక్కడి నుంచి ఎంతవరకు ఎట్లెట్లా కుట్టుకోవాలి అనేది కూడా మీకు కొంచెం పర్ఫెక్ట్గానైతే మీకు వీడియోనైతే షేర్ చేస్తాను చూడండి. అయితే మిడిల్ పార్ట్లో తీసుకోకుండా ఇట్లా వన్ సైడ్కి చివరికి ఎందుకు తీసుకుంటున్నా అని చెప్పనని మీకైతే డౌట్ రావచ్చు. నేనైతే ఆమ్ డౌన్ కోసం అయితే ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది సెంటర్ పాయింట్ లాగా తీసేసుకోండి. సెంటర్ పాయింట్ తీసేసుకొని ఇలా చూసేసుకోండి. ఫస్ట్ 8.5 ఉంది కదా, 8.5లో హాఫ్ 4.5 దగ్గర మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకొని దీన్ని రౌండ్ తీసేసుకోండి. అంటే ఆమ్ రౌండ్ ఎంతవరకు ఉందో అంతవరకు నుంచి మీరు మార్కింగ్ చేసేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుందండి. కొలతలతోటి రౌండ్ తీసేసుకోవాలి. ఇలా ఇది ఎట్లా అంటే టోటల్ రౌండ్ రాకుండా ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మనం కటింగ్ వస్తుందండి. ఇక్కడ జాయింట్స్ వస్తాయి. ఈ జాయింట్స్ దగ్గర ఎట్లా అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో కొంచెం పూర్తి వివరాలతోనైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా చూసినా కానీ మెజర్మెంట్ ఎంతవరకు వచ్చిందనేది చూసుకోండి. చూడండి 4 మీద 3 పాయింట్లు, ఇట్లా ఏ రకంగా చూసినా కానీ 4 మీద 3 పాయింట్లు అయితే రావాలి. ఇటు కొంచెం తక్కువ వచ్చింది. ఇట్లా ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు సర్కిల్ వచ్చేసినట్టే. ఇప్పుడు సర్కిల్ దగ్గర మనం ఎలా మార్కింగ్ కటింగ్ చేసుకోవాలనేది చూసుకుంటే ఇది సెంటర్ పాయింట్ కదా. చూడండి ఇక్కడ నుంచి మనం విడుతూ చూసినా కానీ ఇది సెంటర్ పాయింట్ కాబట్టి సింపుల్గా అటు ఇటు కదలకుండా మాత్రం ఇట్లా అయితే పిన్స్ పెట్టేసుకొని కదలకుండా ఉంటుంది. మీకు ఈ కటింగ్ చేసేటప్పుడు ఏ ఒక్క పీస్ కూడా అటు ఇటుగా అవ్వకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. నేనైతే మామూలుగా పిన్స్ అవి ఇవి లేకుండా కూడా నేను కట్ చేసుకుంటా. మీకు ఈజీ ప్రాసెస్లో ఉండడం కోసమని మీకు ఈ విధంగా చూపిస్తున్నానండి. ఎక్కడైనా ఒక దగ్గర కిందికి కూడా చివరికి కూడా పెట్టేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఇలా ఒక దగ్గర మామూలుగా ఇలా కట్ చేసేసుకొని 4 పార్ట్లు అన్ని పార్ట్స్లోకి వచ్చేటట్టు అన్ని లేయర్లకి ఇలా రౌండ్ అయితే కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా. అలా లోపల లైనింగ్ అయితే కంపల్సరీ పెట్టమని చెప్పినండి. ఇవి లైనింగ్ లేకున్నా కానీ ఇప్పుడైతే హ్యాండ్స్ దగ్గర మనకు ఆమ్ డౌన్ దగ్గర కింద చంక దగ్గర మాత్రము ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాండ్స్ మాత్రం చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది వీలైతే ఇది కింది పార్ట్కి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. రౌండ్ బెల్గా రౌండ్కి మొత్తానికి జాయిన్ చేయకుండా సైడ్స్ దగ్గర మనం ఖర్చు కోసం అయితే ఎంతవరకు వదిలిపెడతామో ఆ ఖర్చు వరకు కూడా ఇది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఇలా అయితే ఒక దగ్గర స్ట్రైట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా అయితే మామూలుగా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ మాత్రం ఇట్లా వస్తాయండి పర్ఫెక్ట్గా. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోని వాళ్ళు షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.